ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు రెండో రోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆరోగ్యానికి సంబంధించిన ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా తమ సమ్మె యథావిధంగా కొనసాగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ అవుట్సోర్సింగ్ అనే కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. తమకు కనీస వేతనాలు చెల్లించాలని, ప్రతి నెల 5వ తేదీలోపే తమకు వేతనాలు అందించేలా చర్యలు చేపట్టాలని, అలాగే మృతి చెందిన మున్సిపల్ కార్మికులకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో బాలశక్తి కార్యక్రమాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ మైనారిటీ బాలిక పాఠశాలలో బాలశక్తి కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఆరోగ్య, అలాగే విద్యా పరంగా నైపుణ్య కార్యక్రమాలు, అలాగే క్షేత్ర పర్యటన అనుభవాలు, విద్యా నైపుణ్య అభివృద్ధి వంటి కార్యక్రమంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా బందోబస్తును దిగ్విజయంగా ప్రశాంతంగా నిర్వహించిన పోలీసు అధికారులకు, పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఇటు నిర్మల్ జిల్లాతో పాటు బైన్సా పట్టణంలో ప్రశాంతంగా దిగ్విజయంగా పూర్తి చేసిన అధికారులకు, అలాగే పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.